తిరుపాయి ప్రవచనాల్లో 8వ రోజు పాసుర అనుసంధానం చేద్దాం. కీజవానం వెల్లైమ్మయసరమేడు மேவான் பெருந்தனகால் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாமை போங்காமலை காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது குமரடைய பாவாழ்ந்தராய் பாடை பறையொண்டு மாவார் பிளந்தாரை மல்லரை மாட்டிய தேவாதி தேவனே சென்றாம் சேவித்தால் ஆவாவென்றாய்ந்தாய் அருளேலோ ரெம்பாவாய். కీచమానం వెల్లం ఎండ్రు తూర్పు దిశ ఆకాశమంతయు కూడా తెల్లవారింది మీ ముఖ చంద్ర ప్రకాశముచే అన్నట్లుగా. ఎరుమై మహిషములు సిరివీడు మీవాన్ వాటి కొట్టముల నుండి విడవుబడి మంచు మూగిన గడ్డిని మెయ్యుటకై పరందనఘాన్ నలుప్రక్కల యథేచ్ఛముగా సంచరించుచున్న వ్యాప్తములయ్యున్నవి చూడుము. వంట నిండు మిగిలిన వారు ఏం చేస్తున్నారని లోపల ఆమెను అడుగుతూ ఉంటే, మిక్కుళ్ళ పెళ్ళయగలం నీవు తప్ప తక్కిన పిల్లలందరూ తిరుమల యాత్రకు వెళ్ళినట్లుగా పోవాన్ పరమోత్సాహముతో వెళ్ళుచున్నారు. పోహిన్రానే అట్లు పోవుచుండవారను కామలు కాత్తు పోనీయక నిలిపి ఉన్నై శ్రీకృష్ణ అత్యంత ప్రేమపాత్రరాలుగు నిన్ను కూపువాన్ పిలుచుటకై వంది నిండ్రోం నీ తలవాకిటికి వచ్చి నిలబడి ఉన్నాము. కోదు కొలమడయ పావాయ్ కుతూహములుగల అంగణామణి ఎజిందిరాయ్ లేలెమ్ము లేచి పావాయ్ కుతూహములుగల అంగణామణి ఎజిందిరాయ్ లేలెమ్ము లేచి పాడి శ్రీకృష్ణ పరమాత్మ చేష్టితములకు నోరారా గానము చేసి పరయగుండు వాద్య విశేషాది ఉపకరణముల కైగుని మావాయ్ గుర్రపు రూపముతో వచ్చిన కేశీయను రాక్షసుని యొక్క నోటిని పిళందాయి 2 బ్రద్దలుగా తీల్చిన వాడును మల్లరై మాట్టయ చానూరు ముష్టికల మల్లులు నిరసించిన వాడును దేవాదిదేవనే దేవాదిదేవుడును అయిన శ్రీకృష్ణుని వామ్మనము సెండ్రు వాడి సన్నిధికి పోయి షేవిత్తాల్ భజనవ చేసినవేని ఆ ఎండ్రు అయ్యో అకటా అని జాలి చెంది ఆరాయిందు మన కొరకు విచారించి అరుళం అనుగ్రహించను ఏరార్ ఎంబావాయ్ అందరం కూడా వెళ్ళి పరమాత్మని సేవిద్దామనేసి చెబుతున్నారు. ఈ యొక్క పాశురంలో విశేషంగా చెప్పుకొస్తున్నారు. తూర్పు దిక్కు తెల్లవారింది, లేవమ్మా అనేసి చెప్పారు. అట్లాగే ఆవులను మొత్తాన్ని వదిలారు. మంచుతో కప్పబడినటువంటి పశ్చికని తినటానికి అవి వెళుతున్నాయి. అట్లాగే తెల్లవారింది అనటానికి అనేకములైనటువంటి దృష్టాంతరాలు తెలుస్తున్నాయి. కాబట్టి లేవమ్మా అంటే ఆవిడ లోపల నుంచి ఏమన్నదంటే, సరే నేను లేస్తాను, మిగతా వాళ్ళందరూ వచ్చారా అని అడిగిందనమాట. అప్పుడు ఆండాళ్ళు చెబుతున్నారు, కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ అమ్మాయి మిగతా వాళ్ళందరూ వచ్చారు అని చెబుతూ మనమందరం కలిసి శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణములను కీర్తిద్దాము. దానిలో విశేషంగా ఏం చెబుతుంది, దీనిలో గుర్రపు నోరు వేసుకున్నటువంటి వాడిని సంహరించినటువంటి వాడు, అట్లాగే అనేక రకములైనటువంటి బల కలిగినటువంటి మల్ల యుద్ధ విశారదైనటువంటి మల్లులని సంహరించినటువంటి వాడు ఆయన కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేద్దాము. శకటాసురుణ్ణి కూడా సంహరించినటువంటి ఆ స్వామిని ప్రార్థన చేద్దాం. కాబట్టి మాతో కలిసి బయటికి రా అమ్మా అనేసి అడుగుతున్నారన్నమాట. దీనికి విశేషార్థాలు కూడా చెప్పుకోవచ్చు. మనలో ఉన్నటువంటిది ఏదైతే కర్మసంచితం ఉంటుందో దానిని బ్రద్దలు కొట్టుకుని బయటికి రావాలని ఒకటి. రెండోది, మన మనస్సు అనేటువంటి దానిని పరిశుద్ధంగా చేసుకుంటే మనకు తెల్లవారుతుంది అనేటువంటిది జ్ఞానోదయం కలుగుతుందని 2.
మూడోది ఏంట్రా అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు చాణూర మల్లకలనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి దుర్గుణాలని రూపమాపేవాడు పరమాత్మ అనేసి ఒకటి. దానిలో ఏంటంటే మనమందరం కూడా కలిసి పరమాత్మని అనుసంధానం చేద్దామన్నటువంటిది. ఇవన్నీ కూడా చేతనోద్ధరణ గురించి కృష్ణ పరమాత్మ మనతో ఉన్నాడు కాబట్టి ఆయనని మనం ప్రార్థన చేద్దామనేసి ఆండాళ్ళ తల్లి చెబుతూ ఉన్నదన్నమాట. ఇది ఈ పాసురం యొక్క వైశిష్ట్యము, దీని యొక్క అర్థము.